టైంలో అసలు ఆ మందిరాన్ని క్వారంటైన్గా మార్చారు. ఆ సంగతి ఎవరికైనా తెలుసా? ఆ మందిరాన్ని క్వారంటైన్గా మార్చారు. అక్కడి నుంచి కరోనా టైంలో ఎంతమందికి ఆహారం వెళ్ళిందో తెలుసా మీకు? పోని అది తెలీదు. మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు వస్తే ఇక్కడి నుంచి ఆహారం తీసుకెళ్ళి సరఫరా చేశారండి. మరి ఆయన కూడా అనుకోవచ్చు కదా, క్రిస్టియన్స్కే చేయాలి, హిందువులకి చేయకూడదని. అలా ఏం ఆయన అనుకోలేదు. అందరూ నా వాళ్ళు. నిన్నటి రోజున 80 ఏళ్ల ముసలమ్మ కరోనా వచ్చి తగ్గి ఇంటికి చేరింది. ఇట్లాగ బోల్డ్ అన్ని కేసులు ఉన్నాయి తగ్గి ఇళ్లకు పోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి చెబితే ఆల్రెడీ ఆ వ్యాధి సోకిన వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకుంటారా కదా. ఒకవేళ కొత్తగా ఎవరికన్నా వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి, అయ్యా నాకేందో అనుమానంగా ఉంది తీసుకెళ్ళి చూడండి అని అంటారు కదా. మీరన్నా సామాన్యులన్నా ఇతరులకు పరిచయం చేయండి. ఏమని అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఏదో గుండెలు బగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో శాలేమన్నయ్య వినిపించారు, ఆ బలహీనత వచ్చి తగ్గి క్షేమంగా ఉన్న సోదరి స్వరం కూడా మేము విన్నాం. నేను ఆ బిడ్డకి బలహీనత వచ్చిన రోజు నుంచి తెలుసుకొని ప్రతిరోజు తనకు ఫోన్ చేసి ప్రార్థన చేసి ధైర్యపరిచి, నేను కేవలం ధైర్యమే చెప్పాను. ఏ రోజుకు ఆ రోజు ఆమెతో మాట్లాడాను. చక్కగా ఆమె ఈరోజు ఇంటికి చేరింది, హాయిగా తన ఇంట్లో ఆరోగ్యంగా ఉంది. తనతో పాటు మరో 33 మంది పైచిలకు బయటకు వచ్చారు బాగుపడి. అంతకుముందు రోజు ఒక 45 మంది దాకా బాగుపడి బయటకు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి ఇలానే కొనసాగిస్తున్నారు, కానీ ఇది ఆపటం అనేది ఉండదా? మల్లెపూలు అన్నాడు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు అన్నారు. ఇంకెన్ని రోజులు సాగదీస్తారండి? ఈ మీడియా వాళ్ళకు కూడా బుద్ధి లేదా? కూర్చోబెట్టి అసలు ఈ మీడియా వల్ల రెచ్చగొడుతున్నారనమాట ప్రజల్ని. ఆయన అన్న ఒక్క మాటను తీసుకొని ప్రజల్ని కూడా రెచ్చగొడుతున్నారు. ఇలా చేస్తే మీకేం వస్తుందండి? మీ టీఆర్పీ రేటింగ్ ఏమో మాకు తెలియదు, కానీ ఇప్పుడు యావత్ క్రైస్తవ సమాజానికి అవమానం కలుగుతుంది. యావత్ క్రైస్తవ సమాజం అంతటికి అంత నీచంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుల భార్యల గురించే మాట్లాడుతున్నారు, మరియమ్మ తల్లి గురించే మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా రెచ్చగొట్టేది? ఎందుకు? ఒకరి మీద ఒకరికి ఎందుకు ఇంత కోపాలను రెచ్చగొడుతున్నారు? అసలు కూర్చోబెట్టి సరే సమాధానం కలగజేయాలి. కేవలం హిందువులు మాట్లాడిందే వింటున్నారు తప్పించి క్రైస్తవులు ఎవరు అసలు వాళ్ళ పర్పస్ ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఒకసారి ఆ వీడియో చూడండి, ఒకసారి ఆ వీడియో పూర్తిగా చూడండి అని. ఒక్కరు కూడా చూడట్లేదు. అసలు పూర్తిగా ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దాని గురించి మాట్లాడకుండా ఆయన మాట అన్నాడు. మాధవీలత గారు కూడా మాట్లాడుతున్నారు. అసలు మాధవీలత గారు మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు ఆయన గురించి. ఆ మాట ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ మాటను తీసుకొని వచ్చి, ఇదిగో హిందువుల్ని మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ మనుషులు అన్నారని చెప్పి ఆ ఒక్క మాటని అట్లా చిత్రీకరించి దాన్ని హైలైట్ చేశారు. కానీ అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది మాధవీలత గారు? మీకు తెలుసా అది? అసలు ఆ వాక్యం, ఆ రోజు చెప్పిన వాక్యం మీరు పూర్తిగా విన్నారా? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని? మేము చర్చికి వెళ్తాము, మేము బొట్టు పెట్టుకుంటాం, గాజులు వేసుకుంటాం, పూలు పెట్టుకుంటాము, ఈ క్రైస్తవులందరూ మున్న మోపుల్లా తిరుగుతారు అని మాట్లాడుతున్నారు. మీకు తెలిసే మాట్లాడుతున్నారా? ఏదో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదండి. ముందు తెలుసుకోండి, ఎవరు ఎలాంటి వారో ముందు తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. గుళ్ళల్లో పూజలను ఏ విధంగా అయితే భావిస్తారో అలానే మా చర్చిలో పాస్టర్లను కూడా మేము ఆ విధంగానే చూస్తాం. అట్లాంటిది మా చర్చి పాస్టర్ల భార్యల గురించి మాట్లాడుతున్నారు. అదే క్రైస్తవులు అలా మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా? దాడులు కూడా చేసేవాళ్ళు, దాడులు చేయటానికి కూడా సిద్ధపడేవాళ్ళు. కానీ ఎవ్వరు కూడా అలా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, క్రైస్తవులు మాట్లాడుతున్నారు. మీ మాటలకి వాళ్ళ మాటలకి ఎంత తేడా ఉందండి? హిందూ ప్రజలు ఎవరైనా హిందూస్ అయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మతం పక్కన పెట్టి మనిషిగా మీరు కూడా ఆలోచించండి. ఇటు హిందువులు మాట్లాడుతున్నారు, అటు క్రైస్తవులు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి ఎంత వ్యత్యాసం ఉంది? హిందువులు ఎలా మాట్లాడుతున్నారు? అలా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు ఎలా మాట్లాడుతున్నారు? మీరు మాట అంటే మాటకు మాట సమాధానం చెప్పటం, కానీ నోటికి వచ్చిన బూతులు మాట్లాడడం సమాధానం కాదది. అలా పచ్చి బూతులు మాట్లాడుతున్నారే, మీకు మనస్సాక్షి లేదా? మరి సనాతన ధర్మం అంటున్నారు, ఓకే, సనాతన ధర్మంలో ఇదేనా నేర్పించింది? చెప్పండి. హిందువులుగా మీరు ముందు మనిషిగా, హిందువులు క్రిస్టియన్స్ ఈ పక్కన పెట్టేసి మనిషిగా ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. అరే మరియమ్మ తల్లిని అట్లా మాట్లాడుతున్నారు, క్రైస్తవుల భార్యల గురించి అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మనకు చేసింది ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా చూడండి, క్రైస్తవులు
క్రైస్తవుల్ని హిందువులు దాడి చేశారు కానీ హిందువుల మీద క్రైస్తవులు ఎప్పుడైనా దాడి చేశారా? వీళ్ళు సువార్త చెప్పడానికి వెళ్తే వీళ్ళని కొట్టారు కానీ హిందువుల మీద ఎప్పుడైనా క్రైస్తవులు దాడి చేశారా? ఒక్కసారి మనసున్న వాళ్ళైతే ఒక్కసారి ఆలోచించండి. మణిపూర్లో దాడులు జరిగింది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. క్రైస్తవుల మీద దాడులు జరిగింది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎన్నో చర్చిల్లో కానీ క్రైస్తవుల మీద కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సువార్త చెప్పడానికి వెళ్ళిన పాస్టర్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు. న్యూస్ ఛానల్ వాళ్ళకి అడుగుతున్నాను, లోకంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా దీని మీదే ప్రత్యేకంగా శాలం రాజు ఇలా అన్నాడు, శాలం రాజు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజార్ వాళ్ళు అన్నారని అంటున్నారే. మొన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఒక అమ్మాయిని 4 ఏళ్ల పాపని పెళ్ళికని వస్తే ఆ పాపని రేప్ చేసి చెట్లలో పడేసి వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళి ఒక్క మీడియా వాళ్ళు కూడా వెళ్ళి అది ఏం జరిగింది అని చెప్పి అడగలేదు, ఆ నేరస్తుని పట్టుకోలేదు. మరి అట్లాంటి వాటికి అడిగెళ్ళండి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం సాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయండి, అక్కడికి వెళ్ళి మాట్లాడండి, దాని కొరకు పెట్టండి డిబేట్లు. ఇలాంటివి చూడండి, లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటిని వదిలేసి ఈ మాటను పట్టుకొని పెట్టిందే పెట్టి చేసిన వీడియోలు చేస్తున్నారు. ఇంకా వేరే ఏం మ్యాటర్లే లేనట్టు ఇన్ని జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి ఆయన అన్నాడు. అసలు ఇప్పుడు ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వినండి. అసలు ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన సంఘంలో వచ్చే వాళ్ళకి, స్త్రీలకి ఇలా నడుచుకోండి అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పాడే తప్పించి ఆయనే మనఃపూర్వకంగా హిందూ స్త్రీలని కానీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళని కానీ కించపరిచి మాట్లాడలేదు. మరియమ్మ తల్లిని దూషిస్తున్నారు, బైబిల్ని దూషించి మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తుని దూషించి మాట్లాడుతున్నారు, క్రైస్తవ ప్రజల్ని మాట్లాడుతున్నారు, పాస్టర్ల భార్యలు అంటున్నారు, ఇన్ని మాటలు తీసుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు వాళ్ళు సమాధానం చెప్తున్నారు కానీ మీకులాగా బూతులైతే వాళ్ళు మాట్లాడటం లేదు కదా. ఏం నేర్పిస్తున్నారండి? సరే, మీరు హిందువులు, మీరు సనాతన ధర్మం, మీ హిందువులకి మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇదేనా మీరు నేర్పించేది? ఇట్లా ఇదిగో ఎవరన్నా మాట్లాడితే ఇలా మాట్లాడండి అని ఇదేనా మీరు నేర్పించేది? ఇది తెలియని వాళ్ళు ముందు ఇప్పుడైనా తెలుసుకొని నిజాలు ఏంటో తెలుసుకోండి, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి. తప్పు పట్టడం పక్కన పెట్టేసి ముందు తెలుసుకొని అసలు పూర్తిగా ఆ వాక్యం విని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో విని ఆ తర్వాత మాట్లాడే వాళ్ళు మాట్లాడండి.